మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. శాసనసభలో బుధవారం నిర్వహించిన బల పరీక్షలో మూసివాణి ఓటుతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నెగ్గింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. 122 సీట్లను సాధించి మహారాష్ట్ర అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఫడ్నవీస్ నేతృత్వంలో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 23 మంది సభ్యుల బలం అవసరమైంది. ఈ నేపథ్యంలో 41 సీట్లను గెలిచిన ఎన్సీపీ బీజేపీకి బెషరతు మద్దతు ప్రకటించింది. శివసేనతో దోస్తీ పూర్తిగా కటిఫ్ కాని నేపథ్యంలో ఎన్సీపీ మద్దతు విషయంలో బీజేపీ నిన్నటిదాకా నిర్ణయం తీసుకోలేదు. అయితే శివసేన దాగుడుమూతల వ్యవహారంతోనే కాలం వెళ్లదీసింది. అంతేకాక ఫడ్నవీస్ సర్కారుకు మద్దతు ప్రకటించబోమని బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశానికి ముందు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం నాటి విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ సర్కార్ ఎన్సీపీ మద్దతును స్వీకరించింది. సభలో విశ్వాస పరీక్ష సందర్భంగా మూజువాణి ఓటుతోనే ఫడ్నవీస్ ప్రభుత్వం నెగ్గినట్లు కొత్తగా ఎన్నికైన స్పీకర్ హరాభావ్ హెగ్డే ప్రకటించారు. ఇక దీంతో మరో 6 నెలల దాకా ఫడ్నవీస్ సర్కారుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్సీపీ మద్దతుతో ఆ రాష్ట్రంలో ఫడ్నవీస్ పూర్తి కాలం పాటు అధికారం కొనసాగించే అవకాశం ఉంది. చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా ఒకే రోజు $9 బిలియన్ల ఆర్డర్లను కొల్లగొట్టేశాడు. దీని ద్వారా తానేంటో నిరూపించుకోవటమే కాక చైనా కొనుగోలు శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. పేరులోనే కాదండోయ్, పనితీరులోనూ చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా నిజంగా అద్భుత దీపమే. ఎందుకంటే ఒకే రోజు $9 బిలియన్ ఆర్డర్లను కొల్లగొట్టేసింది. తద్వారా తన సత్తానే కాక చైనా కొనుగోలు శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. బిగ్ బిలియన్ డే పేరిట దేశీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఒకే రోజు 10 కోట్ల రూపాయల ఆర్డర్లను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకుడు బన్సల్ మిత్రులు అలీబాబాను ఆదర్శంగా తీసుకుని కార్యరంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తన శిష్యుల రికార్డును బద్దలు కొట్టేందుకు అలీబాబా చైర్మన్ జాక్మా చైనా సింగిల్స్ డే పేరిట మంగళవారం ప్రత్యేక ఆర్డర్ల స్వీకరణకు తెరతీశారు. జాక్మా ఆఫర్కు చైనీయులు బ్రహ్మరథం పట్టారు. ఒకే రోజు $9 బిలియన్ ఆర్డర్లను అలీబాబాకు అందించారు. తెలంగాణ శాసనసభలో బుధవారం రోజున అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేరళ ప్రభుత్వం అక్కడ కల్తీ పాలు అమ్ముతారని చెప్పి వాళ్ళని బ్యాన్ చేసిన అధ్యక్ష ఎల్డీ సంస్థను మరి మనం ఏమైనా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష? దాని మీద గౌరవ మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చాలా చక్కటి క్వశ్చన్ చేస్తారు. చంద్రబాబు సంబంధించిన సంస్థనే పక్క ఆ సంస్థ పక్కా వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే బ్యాన్ చేయమంటారా లేకపోతే ఇట్లే కల్తీ పాలు అమ్మమంటారా? ఉప ముఖ్యమంత్రి రాజయ్య సమాధానమిస్తున్న సమయంలో నిరసనలు తీవ్ర రూపుదాల్చాయి. ఐటీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎంపీ కవిత వివరాల నమోదుపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసనసభలో గందరగోళాన్ని సృష్టించాయి. రేవంత్ రెడ్డి కవితకు క్షమాపణ చెప్పాలని అన్ని ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాల నమోదుపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసనసభను కుదిపివేశాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులతో పాటు అధికార పార్టీ మహిళా సభ్యులు గొంగిడి సునీత, కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు చేసి సభను తప్పుదోవ పట్టించిన రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ కవిత సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా 2 చోట్ల నమోదు చేయించుకున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డి మంగళవారం శాసనసభలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బుధవారం బడ్జెట్పై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు చేసి సభను తప్పుదోవ పట్టించిన రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడరాదని, అందులోనూ మహిళా ప్రజాప్రతినిధి లోక్సభ ఎంపీ అయిన కవిత పట్ల అనుచితంగా మాట్లాడి మహిళా మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆరోపణ నిరాధారణమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభకు వివరించారు. తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా జరిగిన పరిణామాలు, పలువురు నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పుస్తకం రాయనున్నారట. వచ్చే ఏడాది నాటికి ఈ పుస్తకం అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. మంచి పుస్తక ప్రియుడిగా పేరుగాంచిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇప్పుడు పుస్తకం రాసే పనిలో పడ్డారు. అది కూడా తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా జరిగిన పరిణామాలు,
పలువురు నేతలు వ్యవహరించిన తీరు తదితర అంశాలతో పుస్తకం రాస్తున్నారు. బిల్లు ఆమోదం పొందే క్రమంలో జరిగిన అనేక విషయాలు ప్రజలకు తెలియవని, ఎన్నో రహస్యాలు దాగున్నాయని జైపాల్ వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే పుస్తకం రాస్తే బాగుండదనే కొంత ఆలస్యం చేశారని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఈ పుస్తకం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. శాసనసభలో కల్తీపాల ఉత్పత్తులపై విపక్షాల నేతల ఆందోళన గందరగోళంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలు హెరిటేజ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం లేపాయి. తెలంగాణ రాష్ట్రంలో కల్తీపాల వ్యవహారం బుధవారం అసెంబ్లీలో దుమారం రేపింది. కల్తీపాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని భావించిన టీడీపీ సభ్యులు అది కాస్త తమకే ఎదురు తిరిగేసరికి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కల్తీపాలపై టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య మంత్రి టి. రాజయ్య సమాధానం చెప్పే క్రమంలో నగరంలో హెరిటేజ్ పాలలో జరిగిన కల్తీ, కేరళలో ఆ సంస్థ సరఫరా చేసే పాలను నిషేధించిన అంశాలు ప్రస్తావనకు రావడంతో సభలో రభస మొదలైంది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ఇది అధ్యక్ష. ఇది కేరళ ప్రభుత్వం హెరిటేజ్ అనే సంస్థను కల్తీ పాలు అమ్ముతుందనే ఒక ఆరోపణ మీద మరి వారు కేరళ రాష్ట్రంలో ఆ సంస్థ పాలు అమ్మడానికి వీల్లేదని నిషేధించిన ఉత్తర్వులు అధ్యక్ష. దాని మీద కూడా ప్రస్తావిస్తే కేరళ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి సంబంధించి గౌరవ సభ్యులు వివరణ కోరితే దాని మీద ఇంత ఉలికిపాటు ఎందుకు మాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఈ రోజు నిజంగా కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. చట్టం ప్రకారం మనకు ఒక ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యులు ఉంటారు అధ్యక్ష మన హౌస్ లో. నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసిన కొంతమంది తొత్తులు మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ కూర్చున్న తెలుగుదేశం సభ్యులు తెలంగాణ ప్రజల పక్షాన మాత్రం కల్తీపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి సదరు కల్తీదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీడీపీ సభ్యులు మంత్రి సమాధానంలో హెరిటేజ్ ప్రస్తావన రావడంతో సభలో గందరగోళం సృష్టించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒక దశలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ అంశంపై సభ 2 సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాల సమయం అంతా కేవలం ఒక్క ప్రశ్నతోనే ముగించాల్సి వచ్చింది. గందరగోళం మధ్య సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన రాజయ్య గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఆహార భద్రత ప్రమాణాల చట్టం కింద అధికారులు 32 పాల నమూనాలు సేకరించి వాటిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో నాణ్యత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఇందులో 11 నమూనాల్లో కల్తీ జరిగిందని నిర్ధారించినట్లు చెప్పారు. సేకరించిన నమూనాల్లో నగరంలోని పంజాగుట్ట వద్ద ఒక పాల సెంటర్లో సేకరించిన హెరిటేజ్ టోల్డ్ మిల్క్ కూడా ఉన్నాయని తెలిపారు. ఇందులో ప్రధానంగా డిటర్జెంట్ వాడినట్లుగా తేలిందని చెప్పారు. ఈ అంశంపై ప్రస్తుతం కేసు పెండింగ్లో ఉందని వివరించారు. బిజు ప్రభాకర్ ఐఏఎస్ ప్రొహిబిషన్ ఆఫ్ మిల్క్ బ్రాండ్ లిఫ్టెడ్ ఆర్డర్స్ ఇష్యూడ్. ఈ దాంట్లో స్పష్టంగా ప్రభుత్వం కేరళ ప్రభుత్వం గతంలో ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను తొలగిస్తూ స్వేచ్ఛగా కేరళ రాష్ట్రంలో హెరిటేజ్ సంస్థ పాలు అమ్ముకోవచ్చని అదే ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ఆయన కేటీఆర్ అయితే ఆయన మమ్మల్ని ఏపీ నామినేటెడ్ వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటున్న నామినేటెడ్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్కు ఏదైతే నామినేటెడ్ పదవి ఇస్తారో అట్లా వీళ్ళు నామినేటెడ్ అంటుండు. నేను అడుగుతున్నా, ఆంగ్లో ఇండియన్స్ను నామినేటెడ్ మీద శాసనసభలో సభ్యుడిగా నియమించడం అదేమన్నా అవమానమా? అదేమన్నా తప్ప? నేను అడుగుతున్న కేటీఆర్ను, నీకు శాసన వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా తక్షణమే నువ్వు మాట్లాడిన మాటలను ఉపసంహరించుకో. బులెటిన్లో షార్ట్ బ్రేక్.